జనతా పార్టీ ఫౌండర్ అయినటువంటి సభ్యుల్లో ఎల్కే అద్వానీ గారు, దేశ మాజీ ఉప ప్రధాని, భారత రాజకీయ వ్యవస్థని చెదలు పట్టినటువంటి ఓటు బ్యాంకు రాజకీయాల నుంచి కాపాడి నిజమైన సెక్యులరిజం దానికి నిర్వచనం చెప్పినటువంటి మహనీయులు ఎల్కే అద్వానీ గారికి కూడా వారికి భారత రత్న ప్రసాదించడం జరిగింది. రామరథ యాత్రతో శ్రీ ఎల్కే అద్వానీ గారు భారత రాజకీయ చరిత్రలో సంచలన మార్పులు తీసుకురావడం జరిగింది. అలాగే మన పార్టీకి చెందినప్పటికీ మరో ఇద్దరు మరి ప్రముఖ వ్యక్తులు స్వర్గీయ కర్పూరి ఠాకూర్ గారికి, స్వర్గీయ చౌదరి చరణ్ సింగ్ గారికి కూడా భారత రత్న అవార్డు ఇచ్చింది. ఇందులో 5గురిలో 3 మన పార్టీకి, భారతీయ జనతా పార్టీకి ఎప్పుడు కూడా ఎటువంటి సంబంధం లేనటువంటి వ్యక్తులు, కానీ వారి పార్టీని చూసి వారికి గుర్తింపు ఇవ్వాల మన భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాలకి, ప్రధాని నరేంద్ర మోదీ గారికి, గతంలో అటల్ బిహారీ వాజ్పేయి గారు కూడా ప్రత్యర్థుల్ని కూడా గౌరవించేటువంటి సంస్కారం, సంస్కృతి ఉన్నటువంటి పార్టీ మన పార్టీ. అటువంటి నాయకులు మన దేశాన్ని లీడ్ చేస్తున్నందుకు, మన పార్టీని లీడ్ చేస్తున్నందుకు మనం గర్వించాలి. GNS రిపోర్ట్, సాయిరామ్ CVS, విశాఖపట్నం.